కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి సిఎస్ఐఆర్ నుంచి స్టెనోగ్రాఫర్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు సెలెక్ట్ అయినట్లయితే మీకు 45,000 వరకు శాలరీ అయినటువంటిది ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మా యొక్క ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ యొక్క లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ జాయిన్ అయినట్లయితే మరిన్ని డీటెయిల్స్ మేము మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాము. ఇంపార్టెంట్ డేట్ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు March 6th నుంచి స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ వచ్చేసి 31st March వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో వేకెన్సీస్ యొక్క డీటెయిల్ చూసినట్లయితే ఇందులో టోటల్గా 7 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ మనం చూడవచ్చు. సో సెక్యూరిటీ ఆఫీసర్ అని, హిందీ ట్రాన్స్లేటర్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్ జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్ అండ్ పర్చేస్లో ఉన్నాయన్నమాట. సో అన్రిజర్వ్డ్లో వారి రిజర్వేషన్ ప్రకారం వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. వీటికి కొన్నిటికి లెవెల్ 2, లెవెల్ 7, లెవెల్ 6, లెవెల్ 4 ఈ విధంగా శాలరీ అనేటువంటిది ఉంటుంది. లెవెల్ 2నేమో 35,800 ఉంటుంది. లెవెల్ 4 46,000, లెవెల్ 6 అయితేనేమో 63,000, లెవెల్ 7 అయితేనేమో 80,000 వరకు శాలరీ ఉంటుంది. సో ఈ పోస్టులకి ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం 18 years ఉండాలి. సో పోస్ట్ని ఆధారం చేసుకొని 28 years నుంచి 35 years మధ్య వయస్కులు ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. క్వాలిఫికేషన్ చూసినట్లయితే సో ఇక్కడ మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉన్నాయి కదా, అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు తర్వాత అన్నిటికీ చూసినట్లయితే మినిమం 10+2 ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. దీంతోపాటు ఇంగ్లీష్ మరియు హిందీ 30 words per minute, 35 words per minute ఈ విధంగా మీకు టైపింగ్ అనేటువంటిది వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ పోస్టులకు అప్లై చేయండి. సో అప్లై చేయాలనుకునే క్యాండిడేట్స్కి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంది కదా, ఇది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దానిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే 500 rupees పే చేయాల్సి ఉంటుంది. సో SC, ST, PWBD, ఉమెన్, CSIR ఎంప్లాయీస్ మరియు ఎక్స్ సర్వీస్మెన్కు ఎలాంటి ఫీ లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. వీటికి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసేటువంటి ప్రాసెస్లో ఏమేమి డీటెయిల్స్ పెట్టాలో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాటిని ఒకసారి చెక్ చేసుకొని ఆ డీటెయిల్స్ అన్ని రెడీ చేసుకోండి. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటి నేను మీకు చెప్తా ఉన్నాను. సో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మనకు OMR బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో 200 questions ఉంటాయి. 2.5 hours టైం డ్యూరేషన్ ఉంటుంది. ఇందులో పార్ట్ 1 ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది. సో పార్ట్ 1లో మనకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200, అంటే ఈచ్ క్వశ్చన్కి 2 marks అనమాట. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. పార్ట్ 2లో మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. 50 questions, 150 marks, అంటే 3 marks ఉంటుంది. సో 1 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి. పోస్టులకు సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలో మనకు క్రింద కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు CSIR సెంట్రల్ సాల్ట్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయిందనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.